5 దశాబ్దాలుగా భారతీయ చిత్ర పరిశ్రమను ఏలుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్డే డిసెంబర్ 12. 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవటమే కాదు, ఇప్పటికీ అదే క్రేజ్తో దూసుకెళ్తున్నారు. ఈ పుట్టినరోజు సూపర్ స్టార్కి మరింత స్పెషల్ కాబోతోంది. ఆయన కెరియర్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇది నిజంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్కు పెద్ద ట్రీటే. ఇంతకీ ఏ సినిమాను గెస్ట్ చేశారా? సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పేరు వినిపిస్తే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. ఆయన సినిమా విడుదలవుతుంది అంటే థియేటర్లు జాతరలా మారిపోతాయి. బాక్సాఫీస్ రికార్డులు సరికొత్తగా సిద్ధమవుతాయి. ఏకంగా కార్యాలయాలకు సెలవులు ప్రకటించేసి టికెట్లు ఇచ్చి మరీ ఉద్యోగులను ఆయన సినిమాలకు పంపించేస్తుంటారు కొన్ని సంస్థల యాజమాన్యాలు. అది ఆయన క్రేజ్. పెరుగుతున్న వయసుతో పాటు ఆయన క్రేజ్ కూడా పెరుగుతూనే ఉంది. డిసెంబర్ 12 రజనీకాంత్ పుట్టినరోజు. ఈ ఏడాది బర్త్డే చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. అపూర్వ రాంగంగల్ సినిమాతో చిన్న నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ ఇండస్ట్రీలో 50 ఏళ్లు ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సినీ ప్రయాణం గోల్డెన్ జూబ్లీ చేరుకోవటం అభిమానులకు పెద్ద బహుమతి. అందుకే ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని రజనీ ఎవర్ గ్రీన్ క్లాసిక్ భారీ సూపర్ హిట్ పడియప్ప తెలుగులో నరసింహను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇండస్ట్రీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఈ సినిమాని మరొకసారి సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురాబోతున్నారు. 1999లో విడుదల నరసింహ అప్పట్లో క్రియేట్ చేసిన రికార్డుల సునామీ చెప్పేందుకు మాటలు సరిపో. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రజనీకాంత్ను ఒక స్టైలిష్ ఫ్యామిలీ మ్యాన్ లా ఏ విషయంలోనూ తగ్గేదేలే అన్నట్లు చూపించారు. రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్ర ఆమె కెరియర్లో అత్యంత పవర్ఫుల్. బాహుబలిలో శివగామి క్యారెక్టర్ కూడా పవర్ఫుల్ అయిన నీలాంబరి తర్వాతే అంటారు అభిమానులు. అందం, వయ్యారం, పొగరు, పగ అన్నీ కలబోసిన నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసింది రమ్యకృష్ణ. ఈ సినిమాలో డైలాగులు, పాటలు, రజనీ పంచ్ డైలాగులు ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంటాయి. అలాంటి చిత్రం సరికొత్తగా 4K డిజిటల్ ప్రింట్తో డాల్బీ అట్మాస్ సౌండ్తో డిసెంబర్ 12 విడుదల కాబోతోంది. సూపర్ స్టార్ బర్త్డే రోజు ఆయన మాస్ ఎనర్జీని మళ్లీ తెరపై చూడటం అభిమానులకు అద్భుతమని చెప్పాలి. కొత్త సినిమా విడుదలకు ఏ మాత్రం తగ్గని రేంజ్లో రిలీజ్ ప్లాన్ చేశారు. అప్పట్లో రికార్డు క్రియేట్ చేసినట్టే రిలీజ్ రికార్డులను కూడా నరసింహ బ్రేక్ చేస్తుందేమో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.